ముందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు. ఒకటి, నీ జీవితంలో ఎవరు ఇవ్వలేనటువంటిది పూర్ణ శాంతి. ఈ లోకంలో పూర్ణ శాంతి కలిగి నీవు బ్రతకాలంటే ఒకటంట, నీవు దేవుని నమ్ముకొని ఉండాలి. నీ మనస్సు ఆయన మీద ఆనుకొని ఉండాలి. అప్పుడు తప్పకుండా పూర్ణ శాంతి మనకు లభిస్తుందని దేవుని వాక్య భాగం. మరి యెషయా గ్రంథం 26:13 మనం చూస్తున్నాం. రెండవది, ఈ లోకంలో మనం మరి నెమ్మది కలిగి, అంటే శాంతి కలిగి, పూర్ణ శాంతి కలిగి, నెమ్మది కలిగి బ్రతకాలంటే తిమోతి పత్రికలో భక్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 1-2 అంటాడు, మరి మనం అందరి కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేయవలసిన వారమైన, అప్పుడు నెమ్మది కలిగి ఉంటామంట, సంపూర్ణ భక్తి కలిగి ఉంటామంట, మాన్యత కలిగి ఉంటామంట. కాబట్టి మనం ప్రార్థన చేసే బిడ్డలుగా దేశం కోసం, అధికారుల కోసం, ప్రజల కోసం ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని, అప్పుడు తప్పకుండా మన జీవితంలో నెమ్మది కలిగి ఉంటామని రెండవ విషయంలో మనం చూస్తున్నాం. మూడో విషయం మనం గమనిస్తే ఇర్మీయా గ్రంథం 17:7 ఆయన మాట్లాడుతుంటాడు, ఆయనను నమ్ముకుని ఉంటే, ఆయనను ఆశ్రయిస్తేంట కదా ఎంతో నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. నీటి కాలువరి యోడ నాటబడిన వృక్షం ఎలా ఉంటుందో, ఆకు వాడకుండా ఎలా ఉంటుందో అలాగ మనం ఉండగలుగుతాం. ఏనాడు కూడా వర్షం లేకపోయినా చింతన ఉండదంట, కాపు మానదంట. అలాంటి నెమ్మది కలిగినటువంటి, అలాంటి శాంతి కలిగిన, పూర్ణ శాంతి కలిగిన జీవితాన్ని ఆ వృక్షం ఎలా ఉంటుందో అలాగ మనకు కూడా అనుగ్రహిస్తాడని దేవుని వాక్య భాగంలో 3 విషయం. 4 విషయం మనం గమనిస్తే ప్రియులారా, ఆయన యొద్దకు వస్తే మనకు పూర్ణ విశ్రాంతిని ఇస్తాను. మత్తయి 11:28 ఆయన మాట్లాడుతూ, ప్రయాసపడి భారం మోసుకొని సమస్తం వచ్చిన నా యొద్దకు రండి, నేను మీకు పూర్ణ శాంతి అయినా, విశ్రాంతి అయినా, పూర్ణ శాంతి అయినా. ప్రియులారా, ఒకటి ఈక్వల్ పదాలని అర్థం ప్రియులారా. కాబట్టి మనం ఆయన యొద్దకు వస్తే తప్పకుండా ఆయన పూర్ణ శాంతి మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్య భాగం మనం తెలుసుకుంటున్నాం. 5వ విషయం మనం గమనిస్తే యెషయా గ్రంథం 50:7-10 మనం చూసినప్పుడు, అక్కడ యెహోవాకు ఆయనకు భయపడినట్లయితే, ఆయన సేవకుల మాట విన్నట్లయితే ప్రియులైన మనం నెమ్మది కలిగి సుఖంగా ఉంటామని, దేవుని పూర్ణ శాంతి కలిగి ఉంటామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. 6వదిగా మనం గమనిస్తే కీర్తన గ్రంథం 119:50 ఆయన మాట్లాడుతూ, దేవుని వాక్యం మనకు నెమ్మదిస్తుందంట, మనకు క్షేమాన్ని ఇస్తుందంట, మనల్ని బ్రతికిస్తుందట. కాబట్టి ప్రియులరా, వాక్యాన్ని కదా వినాలి, చదవాలి, గ్రహించుకోవాలి, వాక్యాన్ని దాచుకోవాలి. వాక్య ప్రకారం జీవించినట్లయితే నీ జీవితంలో నెమ్మది, పూర్ణ శాంతి కలిగి ఈ లోకంలో నడుచుకోగలుగుతూ ప్రభు కోసం సాక్షిగా జీవించడం. లాస్ట్ వచ్చిన యెషయా గ్రంథం 48:17 మనం 17-18 మనం గమనిస్తే ప్రియులారా అంటున్నాడు, ఏమంటున్నాడు, మనకు ఆయన ఆజ్ఞలను ఆలకించిన ఎడల, ఆయన ఆజ్ఞలను ఆలకించిన ఎడల ఏమంటున్నాడు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగం వల్ల నుండి సెలవిచ్చిన. ప్రియులారా, దేవుని ఆజ్ఞలను ఆలకించినట్లయితే అవి మనకు ప్రయోజనము. దేవుని ఆజ్ఞలు ఆయన ఉపదేశిస్తాడని, ఆయన మార్గం నడిపిస్తాడంట, మనకు మేలుకరమని, ప్రయోజనకరమని, నెమ్మదినిచ్చేవి కదా. ఆజ్ఞలను ఆలకించి ఆజ్ఞానుసారంగా నడిచినప్పుడు తప్పకుండా మనకు నెమ్మది, సంపూర్ణ శాంతి కలిగి ఉంటామని దేవుని వాక్య భాగం. కాబట్టి ప్రభునందు, క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో మనకి విశ్రాంతిని, పూర్ణ శాంతిని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి మన కోసం అరుదించాడు. సిలువలో తన ప్రాణమును ఎంతగానో ధారపోసాడు, బలిగా అర్పించాడు. బలిదానంగా ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా, విమోచన క్రయధనముగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు సజీవుడై తిరిగి లేచి మనకు సమాధానాన్ని ఇచ్చాడు, పూర్ణ శాంతినిచ్చాడు. ఆయన నమ్ముకుందాం, ఆయన ఇచ్చేటువంటి గొప్ప ధన్యతను, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.